ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చాలా వేడెక్కించేస్తూ ఉన్నాయి. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు ఆ ప్రశ్న వెళ్ళింది. ఆయన హుందాగానే సమాధానం చెప్పారు. అటు టీడీపీ జనసేన అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ని కూడా వ్యక్తిగతంగా చాలా తీవ్రంగా తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటూ ఎడిటింగ్లు మీమ్స్లు చాలా దారుణంగా వాళ్ళు అఫీషియల్ హ్యాండిల్స్లోనే పోస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ టీడీపీ జనసేన తన డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, అసలు మీకు ఎవరు చెప్పారు, ఈ విషయం ఎవరు చెప్పారు? ఆయన చెప్పింది ఏంటి? నాకేమో అమిత్ షానో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ చెప్పలే. జనసేన ఒక కీలకమైన మీటింగ్లో కొందరు వ్యక్తులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం జరిగిందో చెప్పండి అని నాదెండ్ల మనోహర్ని అడిగితే అప్పుడు మనోహర్ చెప్పారు. అక్కడ ఉన్న వ్యక్తుల నుంచి తనకు సమాచారం వచ్చిందని క్లియర్గానే చెప్పారు. మరి ఆ సమాచారం ఎక్కడి నుంచి పోయింది, ఎట్లా లీక్ అయింది, ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఎట్లా చేసుకోవాలనేది జనసేన చూసుకోవాలి. అలా ఇసిపెట్టేసి జనసేన టీడీపీ ఇద్దరే కలిసి నాగేశ్వర్ని టార్గెట్ చేసుకుంటే అసలు నీకు ఎవరు చెప్పారో చెప్పు, అసలు నీకు ఎవరు చెప్పారో వివరాలు చెప్పు, వివరాలు ఎవరు చెప్పారో చెప్పు. ఒకవేళ వివరాలు చెప్పకూడదు, జర్నలిజంలో మినిమం ఎథిక్, వాళ్ళకు వచ్చినటువంటి సోర్స్ ఎక్కడ అని చెప్పాల్సిన అవసరం లేదు. సరే వివరాలు చెప్పు 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 అని అడుగుతున్నారు. నాగేశ్వర్ గారు నిజంగానే వివరాలు చెప్పారు అనుకోండి, సో వ్యక్తి చెప్పాడని చెప్పారు అనుకుందాం. అప్పుడేమవుతుంది, ఆ వ్యక్తి వచ్చి నేను చెప్పలే నాగేశ్వర్ అబద్ధం చెబుతున్నాడు అని అన్నారు అనుకో. అప్పుడేంటి అంటే ఏంటి? ఈ మొత్తం ఎపిసోడ్తో డిఫెన్స్లో పడ్డ జనసేన టీడీపీ ఏం చేయాలో తెలియక ఆ విధంగా నాగేశ్వర్ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. ఇక టిట్ ఫార్ ట్యాట్ లాగా నెట్టింట నాగేశ్వర్ గారికి గట్టిగానే మద్దతు దక్కుతూ ఉంది. ఆ నెటిజన్లు అడిగేది ఏంటి అంటే, నాగేశ్వర్కి ఎవరు చెప్పారు అన్నది, ఇప్పుడు ప్రొఫెసర్ గారికి ఎవరు చెప్పారు అన్నది ఆయన చెప్పే కంటే ముందే మీరు 3 ఏళ్ల కిందటనే మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు 33,000 మంది అమ్మాయిలను నమ్మేశారని కేంద్ర ఇంటెలిజెన్స్ నాకు చెప్పారన్నారు కదా, ఆ చెప్పిన ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరో చెప్పండి. ఇప్పుడు నాగేశ్వర్ గారు చేసినటువంటి కమెంట్ ఏదైతే ఉందో అది జస్ట్ లైట్, చాలా సింపుల్ పొలిటికల్ కమెంట్ అది, అంతే. దానికి అంత ఎవరికి నష్టం లేదు, సమాజానికి ఏమి ఇంపాక్ట్ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, నాకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు చెప్పారు, వాలంటీర్లు 33,000 మందిని అమ్మేశారు అని చాలా పెద్ద దారుణమైన వ్యాఖ్య. అది విమర్శ కూడా కాదు, దారుణంగా బదనాం చేయడం. మరి ఆయనకి ఎవరు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు? ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో ఆ వివరాలు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ బయటకు చెప్పమనండి అని చెప్పి నెటిజన్లు కూడా జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నారు. చెబుతారా మరి? ఇంకా టీడీపీ గురించి అయితే చెప్పక్కర్లే, ఇంక ఎన్ని విమర్శలు, ఎంత దుష్ప్రచారం. ఇంకా వాళ్ళ వివరాలు చెప్పడం కాదు కదా, ఏమైనా ఉంటే కదా వాళ్ళు చెప్పడానికి, అది వేరే విషయం. కానీ ఇంక వాళ్ళు ఇంకా దారుణంగా చేస్తూ ఉంటారు. అంత దారుణమైనటువంటి అలిగేషన్స్కే దిక్కు దివానం ఉండదు. ఇప్పుడు ఈయన ఏదో ఒక కమెంట్ చేస్తే, ఆయనకు వచ్చిన ఒక సోర్స్ ప్రకారం ఒక వ్యాఖ్య చేస్తే దాని మీద వీళ్ళు ఇంత దారుణంగా, మరి నెటిజన్ల డిమాండ్ కరెక్టే ఉంది కదా, నాగేశ్వర్ చెప్పడా కానీ ఫస్ట్ మీరు చెప్పండి, వాలంటీర్లు 33,000 మందిని అమ్మేశారని చెప్పిన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు చెప్పండి మరి.